రాజ్ లోక్సభలో ప్రతిపక్ష నేత ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిసి పనిచేసే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మన బాధ్యతలను నెరవేర్చినంత వరకు అధికారం ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అడగకూడదని వ్యాఖ్యానించారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ రాణించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతు ఇస్తున్న వారిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీ బి టీంను కోరుకోవడం లేదని సరైన ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. तो मेरी जिम्मेदारी क्या है? मैंने कांग्रेस पार्टी की बोली और अपनी बोली. मेरी जिम्मेदारी क्या बनती है? जब कांग्रेस पार्टी को अंग्रेजों का सामना करना पड़ रहा था, हम सब जगह नेतृत्व को ढूंढ रहे थे. अंग्रेज हमारे सामने थे. कांग्रेस पार्टी हिंदुस्तान की जनता को रिप्रेजेंट करती थी, मगर हमारा कोई लीडर नहीं था. लीडर कहां से आया? लीडर साउथ अफ्रीका से आया. कौन थे? महात्मा गांधी थे. और किसने हमें दिए? साउथ अफ्रीका ने नहीं दिया. गुजरात ने कांग्रेस पार्टी को हमारा ओरिजिनल नेतृत्व दिया और उस नेतृत्व ने हमें सोचने का तरीका, लड़ने का तरीका, जीने का तरीका दिया. गांधी जी के बिना कांग्रेस पार्टी देश को आजादी नहीं दिलवा पाती और गुजरात के बिना गांधी जी नहीं होते. सीधी सी बात है. तो अगर हमें रास्ता दिखा, हमारे संगठन को रास्ता दिखा, हिंदुस्तान को रास्ता दिखा, तो गुजरात ने रास्ता दिखाया था. और उनके एक कदम पीछे आपने हमें सरदार पटेल दीजिए. तो हमारे जो सबसे बड़े नेता थे, 5 जो सबसे बड़े नेता थे कांग्रेस पार्टी के, उसमें से 2 गुजरात ने हमें दिए. गुजरात మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. పులివెందుల బాకాపురం శ్మశాన వాటికలో తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు వైద్యుల ఆధ్వర్యంలో 4 గంటల పాటు దీన్ని నిర్వహించారు. రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య ఆరోపణలు చేశారు. దీంతో సందేహాల నివృత్తి కోసం మరోసారి పోస్టుమార్టం చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని వారు పరిశీలించారు. ఈ క్రమంలోనే రంగన్న మృతదేహం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పలు అవయవాలు సేకరించారు. వాటిని భద్రపరిచి పరీక్షల కోసం తీసుకెళ్లారు. ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న 3 రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్సీ యాక్ట్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ మరణాల వెనుక వివేకానంద హత్య కేసు నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్న సందేహాలు వెలువెత్తుతున్నాయి. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షలకు పైగా ఈ సభకు హాజరవుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మహిళలకు, ప్రత్యేకంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేసి ఎవరి స్థానంలో వారికి కేటాయించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో మరో కుంభమేళా జరగబోతోంది. మనం ప్రస్తుతం ఏదైతే జనసేన ఆవిర్భావ సభ ఇక్కడే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత, ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ అని చెప్పచ్చు. పార్టీ ఆవిర్భావ సభ ఉంటుంది. అందులో పెద్ద ఎత్తున జనాలు కూడా తరలి వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన టీం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. మనం చూడొచ్చు, పిఠాపురానికి పక్కన ఉన్నటువంటి చిత్రాడ గ్రామంలో సువిశాల ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. దాదాపు ఈ ప్రాంగణంలోనే ఒక 2.5-3 లక్షల వరకు జనం పట్టే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జనసేనకు సంబంధించిన టీం సభ్యులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, 14వ తేదీన జరిగే సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు పొద్దున జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన ఏర్పాట్లను కూడా చురుగ్గా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే ఎప్పుడు కూడా సెక్యూర్గా, చాలా పటిష్టంగా ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క వీర మహిళ కావచ్చు, జనసేన కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదంటే బార్గెటింగ్ కానీ అంత నీట్గా ఏర్పాట్లను కూడా చాలా బలంగా జరుగుతున్నాయి ఇక్కడండి. అంటే సభకు రావాలంటే పాస్లు కానీ లేక అలాంటివి ఏమైనా సిస్టమ్ ఏమైనా ఉందా? ఉంటుందండి. అది పార్టీ పెద్దలు చెప్తారు. అవి ఏ విభాగానికి సంబంధించి పాసులు ఉంటాయని కూడా అది పార్టీ పెద్దలు చెప్తారండి. అది డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిర్వహిస్తున్న సభ, అందులోనూ జనసేన పార్టీ ఆవిర్భావ సభ. అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు వస్తారు, అలాగే అభిమానులు వస్తారు, అలాగే కార్యకర్తలు వస్తారు. ఎంతమంది రాబోతారు, ఎలా ఉంటున్నాయి? అంటే 12 సంవత్సరాల నుంచి పోరాటం చేసి కొత్తగా మా నాయకుడిని డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పండగ జరుపుకుంటున్నామండి. మేము అందరూ పండగ వాతావరణంలాగా సరదాగా అందరూ కార్యకర్తలు అవుతాయి, వీర మహిళలు అవుతాను, అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుందామని ఉన్నది. అంటే ఏర్పాట్లు ఎక్కడెక్కడ, అంటే ఏ సెక్టార్ ఎలా ఉంటాయండి? అంటే ఎలిఫ్యాడ్ సార్ రావడానికి ఎలిఫ్యాడ్ నిర్మాణం జరుగుతుందండి. అలాగే
సభా ప్రాంగణంలో మహిళలకి కానీ ఎవరికి కూడా వచ్చే పబ్లిక్ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు, సిట్టింగ్ సదుపాయాలు కానీ, వాళ్ళకి ఈ ఎండ తీవ్రతను బట్టి వాళ్ళకి బటర్ మిల్క్, వాటరు అన్ని సదుపాయాలు కూడా అరేంజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక మనకున్న సమాచారం క్లారిటీ చూసుకుంటే కనుక ఇగో ఈ ప్లేస్ అంతా కూడా సభా ప్రాంగణం చాలా సువిశాలంగా చేశారు. స్టేజ్ కట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా తలెత్తకుండా ఉండడం కోసం పటిష్టమైన కాంక్రీట్ని కూడా ఏర్పాటు చేసి కాంక్రీట్తోనే దాన్ని తీర్చిదిద్దారు. మరోవైపు చూడొచ్చు బార్కేడింగ్, అంటే పవన్ కళ్యాణ్ అంటేనే యువతకు కావచ్చు, లేకపోతే ఓటర్లకు కావచ్చు, లేకపోతే మహిళలకు కావచ్చు ఒక విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో వారికి సెక్యూరిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన సభ్యులు కూడా సెక్యూరిటీ ఉండాలి. ఆ నేపథ్యంలో భారీ పటిష్టమైన బారికేడింగ్ చేశారు. దాని తర్వాత క్యూ లైన్ సిస్టమ్ పెట్టారు. క్యూ లైన్లో వరుస క్రమంలో జాగ్రత్తగా తీసుకొచ్చి వారికి కేటాయించిన కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే 2 జేసీబీలు కనబడుతున్నాయో అదే ప్రాంగణంలో వీర మహిళలు లేకపోతే లేకపోతే అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని కూర్చోబెట్టడానికి అక్కడ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇటు కత్తిపూడి నుంచి వచ్చే అభిమానులు కావచ్చు, లేకపోతే ఇటు కాకినాడ నుంచి వచ్చే అభిమానులు కావచ్చు, వారందరికీ కూడా విడిగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఏదైనా సరే 14వ తేదీన జనజాతర పిఠాపురంలో ఖచ్చితంగా కనబడిపోతుందనే చెప్పొచ్చు. మహబూబాబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం మేచరాజు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్తో పాటు ఆయన కూతురు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు మృతి చెందగా భార్యను స్థానికులు కాపాడారు. వరంగల్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య 2 పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సంగం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్, ఆయన భార్య, 2 పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. అప్పటికే బాబు మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు కారు సహా నీటిలో గల్లంతయ్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్లో దూసుకెళ్లి పడిపోయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు గల్లంతైన తండ్రి, కూతురు కోసం స్థానికుల సాయంతో గాలిస్తున్నారు. నాయన తెలియదు నాయన, మనిషికే నాయన వాడు. నా పెద్ద కొడుకు 2 కలిసి వచ్చేది నాయన. ఎందుకో 2 కలిసి వస్తలేరు అనుకున్నా నాయన. నాకు రాత్రి నుంచి నిద్ర పట్టలే నాయన. నా కొడుకు ఇట్లా చేస్తాడు అనుకోలే నాయన. మేము ఎవరికి అన్యాయం చేయలే నాయన. ఒక జీవకు కూడా అమ్మకారం చేయలే తండ్రి. మేము ఎవరిని నిండా పోయిటో నీడ తీసిన నాయన. నేను ఎల్ఐసిలో మేనేజర్ నాయన. ఎల్ఐసిలో లోన్లు ఇప్పిస్తాడు నాయన. ఎవరితోటికి ఇంత మాట లేదు నాయన. నేను ఇక్కడ DBM 48 దగ్గర వర్క్ చేస్తాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. నాతో పాటు 5 లస్కర్లు ఉంటారు ఇక్కడ. షట్టర్స్ మెయింటైన్ చేసే కార్యక్రమంలో వరంగల్ నుంచి కొత్తగిరి రూట్లో కారు పోతుంది. కారు మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చేసరికి కెనాల్లో పడ్డది. కెనాల్లో పడుతుంటేనే వాళ్ళ భార్య నిలబెట్టుకొని ఆ డోర్ తీసి నీళ్ళలో పడ్డది. మా సిబ్బంది ఇమ్మీడియట్లీ మా దగ్గర తాడు ఉంది, ఆ తాడు తీసుకుపోయాను. తీయంగానే తాడు పట్టుకుని బయటకు వచ్చేసింది. కొద్ది దూరం మేము ముందుకు వెళ్ళాక వాళ్ళ అబ్బాయి నీళ్ళలో పడి చనిపోయి బయట తేలి ఉన్నాడు. అబ్బాయిని తీసి బయట వేసినాం. ప్రస్తుతం మా కారులో తండ్రి, కూతురు ఉన్నారు. వాళ్ళు కారు మునిగి ఉన్నది, మాకేం కాన్ రావట్లేదు. దాని కొరకు మేము DBM 48 షట్టర్స్ ఓపెన్ చేస్తున్నాం. కారులో ప్రయాణిస్తూ అనకొండ నుండి మేచరాజపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఇక్కడ తీగరాజపల్లి కెనాల్ దాటినట్టు కొంచెం చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుంది అనగానే వాళ్ళ భార్య మరి చెస్ట్ పెయిన్ వస్తుంది వెనుకో పోదామని చెప్పి అనగానే వెనుకో తిప్పేసిండు. అప్పటికి మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచులో డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్ పోయింది. ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమంలోనే ఆమె కూడా వెహికల్లోకి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంటుంది. ఆ గ్లాస్ డోర్లోకి వెళ్ళి తీసి బయటకు వచ్చేసింది. ఒడ్డు పట్టుకోగానే పక్క వాళ్ళు కాపాడారు. చిన్న బాబు 2 years or 3 years ఉంటుంది, అతను కూడా చనిపోయారు. అందులో వెహికల్లో అతను ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. అతను ప్లస్ పాప 5 years పాప, ఇద్దరు కూడా కార్లలో ఉన్నారు. ఇంతవరకు కేసు ప్రొడక్షన్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కేసు పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్స్, అన్ని శాఖల ఉద్యోగులు గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళా స్టాల్స్ ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. ఇక పల్నాడు జిల్లా కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాన్ని మాట్లాడేందుకు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఈరోజు ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజే కాకుండా గత వారం రోజులు బట్టి కూడా పోలీస్ అనేకమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా
మహిళలందరికీ కూడా మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. అలాగే వివిధ పాఠశాలల్లో కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్ట్యూషన్ టేకప్ చేయడం జరిగింది. వివిధ సెక్టర్స్ నుంచి కూడా విమెన్ తీసుకుని ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. విమెన్ తాలూకు శక్తిని తెలియజేసినటువంటి కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ని కూడా మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. అలాగే 6th డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి కలెక్టర్ గారు, ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మహిళలందరికీ కూడా స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం, వాళ్ళందరికీ ఒక స్పేస్ క్రియేట్ చేయడం, ఆ రోజు టు రిజర్వేట్ దేర్ ఎనర్జీస్ ఆ డే అంతా కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున పెద్ద స్థాయిలో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కండక్ట్ చేసుకున్నాం. ఇందులో భాగంగా పొద్దున్న స్కూల్ పిల్లలు, పెద్దలు, వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్న మహిళలందరూ కూడా రావడం జరిగింది. అలాగే వివిధ సెక్టర్స్ నుంచి కూడా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అందరితో కూడా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళల్ని మనం గౌరవించాలి, అన్ని వేళ అది మన బాధ్యత అనేది తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళని కూడా ఈక్వల్గా చూడాల్సిన అవసరం ఉందని, ఆడబిడ్డను అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాము. ఆ మెసేజ్ జిల్లా పోలీస్ అధికారిగా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కఠినమైన చట్టాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు కూడా మహిళల మీద దాడులు ఆగట్లేదని అనేక విమర్శలు చూస్తున్నాం, అనేక సంఘటనలు చూస్తున్నాం. చట్టాలపై మహిళలకు ఎలాంటి అవగాహన చేయాలి? మహిళా సబ్ ఇన్స్పెక్టర్స్ని సెపరేట్గా మనము టీమ్స్ మీద ఏర్పాటు చేశాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఈ సేఫ్టీ టీమ్స్ మీద ఏదైతే మార్గదర్శకాలు ఇవ్వనున్నారో వాటిని కూడా పరిధిలోకి తీసుకెళ్తాము. మహిళా భద్రత పట్ల ఎప్పుడూ కూడా డిసైడ్ అయి ఉన్నాము. అందులో ఎటువంటి వెనకడుగు వేసేది లేదు. ఒక పక్కన వాళ్ళని పట్టుకుని శిక్షలు వేయించడమే కాకుండా మరో పక్క ఆ విధంగా జరగకుండా కూడా ఏదైతే అదర్ జెండర్ ఉన్నారో వాళ్ళలో కూడా ఈ సెన్సిటివిటీ. ఇటీవల పల్నాడులో ఒక యాప్ని డెవలప్ చేస్తారు. ప్రతి స్టేషన్లో కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. మహిళలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ, ఫిర్యాదులు కానీ, ఎటువంటి అంటే పోలీసులు చట్టాలపైన అవగాహన కానీ, వారు ఎలా ఫిర్యాదు చేయాలి, సో క్షణాల్లో సమాచారం ఎస్పీ ఆఫీస్కి వచ్చే విధంగా పల్నాడు జిల్లాలో చర్యలు చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మీతో మేము అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని పల్నాడు జిల్లా నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి స్టేషన్లో కూడా మనం స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహిళల భద్రత పట్ల తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఇతర దురాచారాలను ఏ విధంగా రూపుమాపాలనేటువంటివి, అలాగే అవగాహన, రోడ్ యాక్సిడెంట్స్ మీద అవగాహన, దొంగతనాలు ఏవైతే అవుతున్నాయో వాటి మీద అవగాహన, సైబర్ క్రైమ్కి సంబంధించి వాటిని బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు, సో వాటి మీద తెలియజేసినటువంటి అనేకమైనటువంటి వీడియోస్ అందులో మేము పెడుతూ ఎవరైతే పోలీస్ స్టేషన్స్కి వస్తుంటారో వాళ్ళందరూ వాటిని గమనించడం వల్ల వాళ్ళకి కూడా మేము తెలియజేసినట్టు అవుతుందనేటువంటి ఉద్దేశంతో మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. ఈ కార్యక్రమం అయితే ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని విస్తృతంగా నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్స్, అవసరమైతే కొన్ని కాలేజెస్, హాస్పిటల్స్, టెంపుల్స్, వీటన్నిటి చోటకి కూడా తీసుకెళ్లేటువంటి ఉద్దేశం భవిష్యత్తులో ఉంది. దాన్ని కూడా తీసుకెళ్ళాలి. అయితే కాలేజెస్లో కూడా యూపీసీలు హెరాస్మెంట్ బాగా జరుగుతున్నాయి. సో ఇటీవల జరిగినటువంటి ఘటనలపైన కూడా మీరు ప్రతి కాలేజీకి ఒక అవగాహన కల్పించారు, మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు, విద్యార్థులకు ఒక దశాన్ని తీశారు. ఎందుకంటే దేశంలో అనేక చోట్ల కూడా డాక్టర్ పైన అత్యాచారాలు కానీ, అది నర్సుల పైన అత్యాచారాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మహిళలకి, విద్యార్థులకు ఒక అవగాహన కల్పించారు. సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఆల్రెడీ అవగాహన కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో కూడా మేము చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ప్రతి కాలేజీలో కానీ, లేదంటే మా పోలీస్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అయితే దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. త్వరలో వాటిని కూడా టేకప్ చేస్తాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నరసరావుపేటలో పూర్తి స్థాయిలో కూడా గాంధీ పార్క్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా మనతో పాటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారి మాట్లాడదాం. ఏంటమ్మా ఈ స్టాల్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం? స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యపరంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మొదలుపెట్టాలి బిజినెస్ అనేది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇది వచ్చేసి నేను 7 years నుంచి మేము చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుంది? శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ఉన్నాను. ఎంత తీసుకున్నారు? 75,000 తీసుకున్నాను. అది 2 times తీసుకొని దీనికోసమే కేవలం ఇది పెట్టాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు తోటి మహిళలకు ఏం చెప్పగలుగుతుంది? బిజినెస్ ఏర్పాటు చేశారు, ప్రభుత్వాలు సహకరిస్తుంది, లోన్స్ ఇచ్చారు. సో ముందు డెవలప్ అవుతారు. తోటి మహిళలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు?
అందరూ ఈ శ్రీని ద్వారా రుణాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోవాలనే కోరుకుంటున్నానండి. దీనివల్ల అయితే మనం మహిళలుగా ముందడుగు వేయడానికి చాలా సహకారం వెనకమాల వాళ్ళు ఉండడం వల్ల మంచి వృద్ధిలోకి వెళ్దామని ఆశిస్తున్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మహిళల యొక్క ఏదంటే స్వయం పథకాలకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి పథకాల ద్వారా అటు పూర్తి స్థాయిలో వారి యొక్క స్వయం కృషితో కూడా పైకి రావచ్చు అనేది కూడా ఈ స్టాల్స్ యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని చర్యలకు, హోంశాఖ పడుతున్నటువంటి అన్ని చర్యలకు కూడా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటూ కూడా ముందుకు తీసుకెళ్తుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా మహిళా లోకం పూర్తి స్థాయిలో స్వయం కృషితో పైకి రావాలంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ర్యాలీ పూర్తి స్థాయిలో విజయవంతం. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా లోకం నుంచి తాజా పరిస్థితి. కోటి ఉమెన్స్ కాలేజ్లో మహిళా దినోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. కైండ్లీ బీ సీటెడ్. అందరూ హాయిగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో ఇప్పుడు గౌరవనీయురాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా శ్రీమతి సూర్య ధనంజయ్ నాయక్ గారు ఇక్కడ నియమితులయ్యారంటే ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు. ఒక గిరిజన మహిళగా, ఉన్నత విద్యావంతురాలుగా, అనుపమానమైనటువంటి మేధా సంపత్తితో వెళుతున్నటువంటి ఆ తల్లిని ప్రత్యేకంగా ఇక్కడ మనకి వైస్ ఛాన్సలర్ గా వేశారు. వారి యొక్క స్వాగత వచనాలు ఇప్పుడు మేడం సూర్య ధనంజయ్ గారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆదర్శ నాయకులు, తెలంగాణ ప్రజల స్వప్నాల్ని సాకారం చేస్తున్న గౌరవనీయులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక నమస్సులు. రాష్ట్ర ప్రగతి పాలనలో స్ఫూర్తిదాయకమైన భాగస్వాములైన మంత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మేయర్ గారికి, డిప్యూటర్ మేయర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విద్యాశాఖ మహిళ కేవలం ఒక పదం కాదు, బలమైన శక్తి. మహిళ అనేది ఒక తల్లి రూపంలో ప్రేమ, భార్యగా అండ,
చెల్లిగా స్నేహం, నాయకురాలిగా స్ఫూర్తి, ఒక సాధారణ వ్యక్తిగా అసాధారణ విజయాలకు ప్రతీక. వారు జీవితం యొక్క ప్రతి రంగంలో ఇంటి నుంచి అంతరిక్షం దాకా తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మహిళలు. సిద్దిపేట పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పాల్గొని ఉత్సాహంగా పరిగెత్తారు. అనేక మారథాన్లలో పాల్గొంటూ మెడల్స్ సాధిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న వనితలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సందర్భంగా సిద్దిపేట రన్నర్స్ ఆధ్వర్యంలో పరుగు పందెం పెట్టారు. దాంట్లో సందర్భంగా సిద్దిపేటకు సంబంధించిన మహిళలు ఎంతోమంది పాల్గొన్నారు. వారి దినచర్యలో భాగంగా అవన్నీ కార్యక్రమాలు వదిలిపెట్టుకొని ఇక్కడికి పరిగెత్తడానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు వీళ్ళు పరిగెడుతూ సమాజానికి ఎంతో కొంత మేము కూడా మహిళలు కూడా పరిగెత్తవచ్చు, మహిళలు కూడా వ్యాయామం చేయొచ్చు, కుటుంబం బాధ్యతలు సరిసమానంగా ఈ పనులు కూడా చేయాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎంతకాలం పాటు మీరు పరిగెడుతున్నారు? ఇంట్లో పనులు తర్వాత ఈ పనులు ఎట్లా సాధ్యమవుతుంది మీకు? దాదాపు మేము 3 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం పరిగెడుతున్నాము, జాగింగ్ చేస్తున్నాము, యోగా చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది, యాక్టివ్గా ఉంటున్నాము. మేము ప్రతిరోజు స్కూల్లో, నేను టీచర్ను, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్, బయో సైన్స్ అయినా కూడా స్కూల్లో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాను. 61 ఇయర్స్. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది. అయినా కూడా ఉదయం 8:30కే లేచి దాదాపు 1 గంట సేపు వాకింగ్ చేస్తున్నాము, జాగింగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతున్నాము. మారథాన్ కూడా చేసాము. హుస్నాబాద్, కరీంనగర్ చేసాము. సిద్దిపేటలో కూడా 2 సార్లు మారథాన్లో పాల్గొన్నాము. ఇంకా ముందు కూడా ఎక్కువ కిలోమీటర్లు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది ఇంట్లో పనులు ఉంటాయి, మేము పొద్దున రన్నింగ్ పరిగెడతలేమని చెప్పి అనుకునే సమాజం ఇది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పనులను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తప్పకుండా చేస్తే అది సాధ్యమవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము, మన ఇంట్లో వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతాము. ఎట్లా అంటే మీకు ఎట్లా సాధ్యమవుతుంది పనులు? ఆ పనులు ఇక్కడ పరిగెత్తడం ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటి ఏంటంటే అసలు మనకు మైండ్లో రావాలి కంపల్సరీ. ఇక్కడికి ఒకసారి వచ్చినామంటే మళ్ళీ మనకు అదే థాట్, సార్ రావాలి, ఇక్కడికి రావాలి కంపల్సరీ. జాగింగ్ వాకింగ్ చేస్తుంటే మైండ్ కొంచెం రిలాక్స్ ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. ఒకసారి అలవాటు అయినామనుకోండి కంపల్సరీ రావాలి అనిపిస్తుంది. అంతే. నేను కూడా వర్కింగ్ ఉమెనే. అంటే మేము పడుకునేసరికి చాలా 12 అయితే చాలా మంది అంటుంటారు, నన్ను నీకు ఎట్లా సాధ్యమవుతుంది, అంత బిజీ నుండి ఇంత ఎట్లా వాకింగ్, రన్నింగ్ ఎట్లా చేస్తుంటావు, జాగింగ్ ఎట్లా చేస్తుంటావు అంటారు. కానీ ఏంటంటే మన మైండ్ సెట్, మనం వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేదు మనకి ఇంకా పని ఉంది, మన వల్ల సాధ్యం అయితే లేదు అనుకుంటే కాదేది, మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాం ఏదైనా. సమాజంలోని సాటి మహిళలకు మీరు ఏం చెప్తారు? అటు పిల్లలు, బాసాన్లు, ఇండ్లు, పనులు అని చెప్పి ఎంతోమంది బయట రాలేని పరిస్థితుల్లో ఉంటారు, మీరు వచ్చి పరిగెడుతున్నారు ఇక్కడ. అదే సార్, మనకి ఏంటంటే నేను ఒకటి నమ్మేది ఏంటంటే మనం హెల్దీగా ఉంటేనే మన పిల్లలందరూ హెల్దీగా ఉంటారు. ప్లస్ మనం యాక్టివ్ ఉంటే మన ఇల్లంతా యాక్టివ్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు అసలు మనం చేయాలనుకున్నప్పుడు మనం చేస్తే అది మన వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం. మనం వెళ్తున్నాం కాబట్టి అది మీరు కూడా చేయండిరా, మీరు లావు కావద్దు, సన్నగా కావాలి, యాక్టివ్ ఉండాలి అని. ఎట్లా చూస్తారు? పిల్లలు, సంసారము, వ్యవహారము ఇవన్నిటిని ఎట్లా మీరు అడ్జస్తున్నారు? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా సార్. అందుకే టైంకి తగ్గట్టు నేను మెయింటైన్ చేసుకుంటాను. ఒకవేళ ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అనుకుంటే దానికి నా పనికి తగ్గట్టుగా ఆ రోజు ముందే లేవడం. నేను 5కి లేస్తే 3కే లేచైనా సరే వెళ్ళాలి అన్న ఆలోచన నా మైండ్లో ఉంటుంది. కాబట్టి 3కే లేచి మారథాన్కి వెళ్ళాలి అంటే ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలి, కానీ వెళ్ళాలని ఇష్టం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్లా ఇంట్లో కష్టమైనా ఇట్లా ఈ పనులన్నీ చేసుకొని ఆ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ మారథాన్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చి అవన్నీ సంతోషంగా ఇష్టం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నా. అట్లే పిల్లలకు కూడా నేను మోటివేట్ చేస్తున్నా, వాళ్ళు కూడా రన్నింగ్ కాంపిటీషన్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తుంటారు. నేను ఇప్పటికీ 3 మారథాన్స్, హుస్నాబాద్ వెళ్ళాం, కరీంనగర్, సిద్దిపేట, ఇక మారథాన్లో పార్టిసిపేట్ చేశాను. ఈ సమాజానికి, ఈ మహిళా లోకానికి మీరు మొత్తం ఏం చెప్తారు? మనము బోళ్ళు తోముతున్నాం, గిన్నెలు తోముతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం అని పనిలాగా పెట్టుకోవాలి ఈ వాకింగ్ అనేది. మా ఫ్రెండ్ చెప్పినట్టు మైండ్లో ఫిక్స్ కావాలి, మనం వాకింగ్ వెళ్ళాలి, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మేము అసలు డైలీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాం కదా సార్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మేమందరం ఫ్రెండ్స్ అయినాం. అసలు ఇక్కడ ఎవరో అసలు మాకు ఎక్కడ టచ్ లేదు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సుజాత మేడం దేవాలని ఇక్కడికి వచ్చి మేము అందరం ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఇక్కడ ఎవ్వరు రాకపోయినా డైలీ అందరం కాల్ చేసుకుంటాం సార్. ఒక ఫ్రెండ్స్ లాగా గ్యాదర్ అయిన తర్వాత మేము అందరం ఒక కిట్టి లాగా ఫామ్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎట్లా అంటే మాకు అంటే ఒక యూనిటీ ఉంటుంది అన్నట్టు. అదే వీళ్ళు రాలేరు కదా, వీళ్ళు వచ్చిండ్రు మా అంటే ఇదంతా మాది, మా వాళ్ళు అనేది ఒకటి ఉంటుంది, గుర్తింపు అన్నట్టు. మాకు ఇట్లా తీసుకుంటే మెడల్ తీసుకుంటే మాకు ఒక ఫీల్ ఏంటంటే అసలు మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం వల్ల మాకు ఈ మెడల్ ఏంది, అసలు మాకు ఈ ఫీల్ ఏంది, అదొక వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది సార్. అది ఇవి
అవన్నీ కూడా జీవనంలో భాగమే. కుటుంబంలో సంతానం చేసే ప్రతి మహిళకి రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలతో పాటుగా ఇవన్నీ చేసుకుంటూనే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సమాజానికి రాబోయే రోజుల్లో విష పదార్థాలతోని, తర్వాత ఏదైతే కలుషిత పదార్థాలతోని అనేకంగా సమాజంలో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పొద్దున్న లేచి పరిగెత్తాల్సిందే, నడవాల్సిందే, వ్యాయామం చేయాల్సిందే. దానికి తగ్గట్టుగా అయితే రాత్రో లేకపోతే కొంచెం ముందు ఉదయమే కొంచెం 3 గంటలకు 4 గంటలకు లేచి మన పనులన్నీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి పరిగెత్తి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తోటి మహిళా లోకానికి కూడా ఈ మహిళలంతా కూడా చెప్తున్నారు. వారికి అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్ సిద్దిపేట.